మేము నర్సులపల్లి అప్పుడు మనం మాట్లాడలేదా? ఆ. మళ్ళీ 6 బత్తాలు కడి చేసిండు. నిన్నాక మొన్నడే పోయింది వ్యాను 3 కిలోలతోటి జోకియంగా సుతా. అరే ఎప్పుడే? ఇప్పుడే ఇంతకుముందే ఆడ మన శ్రీరావులపల్లి మిల్లు. ఆయన ఎవరు కట్ చేసిన వాళ్ళు ఎవరు? మిల్లు అయినా ఆయన నంబర్ ఇవ్వు ఒకసారి, ఉన్నదా? నంబర్ లేదు. 43తో జోకంగా మళ్ళా 6 బత్తాలు కడి చేసిండు 500కు. ఇదేం సరేనే వస్తుంది అప్పుడు సాయంత్రం గంత చేస్తుండ రావన్నా. రారి కొద్దిగా మరి అంటే కట్టిది ఏమన్నా నాణ్యం ఉండేది ఉంచువానన్న. ట్రక్ షీట్ ఉంచమని చెప్పు. ఎక్కడ ఎక్కడ అది ఎక్కడ మిల్లు? గీడ నైలకొండ శ్రీరావులపల్లి మధుగానికి ఎరికే. సరే ఆడికే పోదాం తీ మరి. వయ్యా ఆ, నేను ఆడ ఉంచుమని చెప్పత్తా. సరే ఓకే అన్న. నమస్తే. మన ఎవరు ఏం పేరు? పెద్ది గుంటెంజేనా? గుంటెంజయ్ ఆయన 43 కిలోలతో జోకిండట. ఇంతకుముందు నేను వచ్చిన నిన్న గట్నే జోకితే అయితే ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 42 కిలోలే తీసుకుంటామని చెప్పారట. మీరెవరు మాట్లాడారు? నా పేరు వెంకటేష్, మాది వీడబ్ల్యూటీ న్యూస్ అని న్యూస్ ఛానల్. ఓకే ఓకే బ్రదర్. అయితే పెద్ద అంజయ్ ఎవరు? బాగానే మంది ఉన్నారు ఆడ నరసింహపల్లి కాడ. 43తో జోక్కున్న తర్వాత కూడా ఆయన ఇంతకుముందు 7 బస్తాలు 8 బస్తాలు కట్ అయినాయి, మిల్లుకు పోదాం దా నాకు ఫోన్ చేసిన, మిల్లుకే పోదాం పా డైరెక్ట్ అని చేసిన. అయితే మీకు అక్కడ ఉండగానే కాల్ చేసిన ఇంతకుముందు. ఇంతకుముందు మేము పడినా మీరు- ఒకసారి మిల్క్ అడుగుకోండి ఏమున్నది అడుగురు మీరు రాసి ఒకసారి రాయండి. మాకు కూడా పెద్ద తలకాయ నొప్పి అవుతుంది బ్రదరు. 43తో కొడుకులు కనీసం మరి ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళని సతాయించద్దు కదా. ఇప్పుడు అప్పుడు పొద్దున 6-7 బండ్లు ఆగినాయి, మాట్లాడినాం. అయితే మాకు వడ్లేద్దామని పెట్టుకొని కూర్చుంటారు వాళ్ళు. విషయం ఏంటంటే 43తో జోకినా అని ఇంతకు ముందే నాకు చెప్పిండు. నేను వీడియో తీసేటప్పుడు 43తో జోక్కున్నా, మరి కట్ అయినా అంటే ఇంకా నాకు ట్రక్ షీట్ రాలేదని చెప్పిండు ఆయన. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన ఆఫీస్కి వచ్చేసరికి గంగాధర్కి వచ్చేసరికి అన్న నాది కట్ చేసిర్రు, 7 బస్తాలు 8 బస్తాలు కట్ చేసిర్రు అని నాకు కాల్ చేసిండు. ఏది 43 జోక్? 43తో జోకినాక మళ్ళీ బస్తాలు కట్ చేస్తే ఎట్లా మరి అదే ఇప్పుడు ఎక్కడ తాను ఎక్కడిది మన నరసింహపల్లి. నరసింహపల్లి ఏం పేరు? పెద్ద తిరుపతి. పెద్ద తిరుపతి. ఓకే ఓకే. కురుమల్లు. ఆయన 400 బస్తాలేమో అయినాయట. సరే. అయితే మేము ఫస్ట్ వాస్తవంగా కూడా 40 కట్ట ఎక్కడనే వీళ్ళే ఉండి పోనీ మన పొలాలు దున్నుడు కథ అన్నాడు. మరి ఏమన్నా ఒకసారి కనుక్కుంటాం. కరెక్టే అన్న. సరే ఇప్పుడు వాళ్ళే తెలియదు కానీ ఒకసారి కనుక్కున్నాక మీకు అనుకోండి. మరి నేను అక్కడికి వస్తే మాత్రం ఇక మిల్లు మాకు కూడా బాధ అయింది పాపం. వాళ్ళకి న్యాయం జరగాలి. నేనే 43తో జోక్కున్నాక గింత అన్యాయం. అదే మీరు సంతోషం, మీరు వస్తే నేను కూడా రమ్మంటే వస్తా, అదేం లేదు. మీరు వాళ్ళని మీరు ఏ రకంగా చర్య తీసుకున్నా మాకు అభ్యంతరం లేదే. మీరు ఒకసారి ఫస్ట్ మాట్లాడండి. లేదు కంపల్సరీ వస్తా నేను. మీరు మాట్లాడినా రండి. సంతోషం, వెల్కమ్. రండి, నేను మాట్లాడతా. సరే ఓకే అన్న. ఓకే. కటౌడి ఏందన్నా 400 బస్తాలేనేమి? 500 వేని. అదే 400 ఏమని చెప్పిన నాకు. 400 ఏమో అన్నాడు ఆయన. 7-8 బస్తాలేమో కట్ అయినాయట. ఈ గిట్ల 43తో జోక్కున్నాక గింత అన్యాయం ఉంటుంది అన్న. మరి నేను మిల్లు కాడికి అత్త మాత్రం రచ్చ ఉంటుంది అంటే, అన్న మాకు ఇంటలేరు అన్నాళ్ళు ఏమన్నా అంటే కొనమని చెప్తున్నారు. మీరు వచ్చినా కానీ నేను కంపల్సరీ ఉంటా, మీతో పాటు ఉంటే నాకు తలకాయ నొప్పి అవుతుంది అంటే మీరు ఒకసారి ఫస్ట్ మాట్లాడండి. మాట్లాడిన తర్వాత వినపోతే వినకుండా నేను వస్తా. ఒకవేళ వింటేనేం, వినపోతే మాత్రం నేను వస్తా ఘోరంగా ఉంటుంది అని చెప్పిన నేను. మీరు ఒకసారి మాట్లాడండి. నేను ఇప్పుడే వచ్చి జస్ట్ ఆ వీడియో మీ పెట్టిన అంతే. నేను వస్తా. రవీందర్ రెడ్డి మాట్లాడతా అన్నాడు. ఒకవేళ మాట్లాడినా ఒకవేళ కాడు కూడదని కూడా మళ్ళీ రిప్లై ఇవ్వకపోతే మాత్రం కంపల్సరీ వస్తాం. డైరెక్ట్ మిల్లు కాడికి పోదాం. మిల్లు కాడికి పోదా అన్న? సరే ఓకేనే. 10 రూపాయల ఖర్చు అయినా పెట్టుకుంటా కానీ ఇంకా బాగా మంది వస్తారు. సరే ఓకే అన్న, పోదాం. నేను వస్తాను. 7 గంటలకు వస్తాను మీకోసం. అయితే అడ్లు నల్లగా ఉంటే నాకు కట్ చేసుకొని అడ్లు మంచిగా ఉన్నాయి నాయి. గదే చెప్పాలి కదా. వడ్లు నల్లగా ట్రక్ షీట్ వచ్చినాక ఎప్పుడు ఏంది? మరి నేను అప్పుడే మీ ముందర అంతే అన్నది ఇంకా రాలేదు సార్ అని సుధా మాట్లాడినా. గదే చెప్పు. మళ్ళీ ఒకసారి అడగపోతే పోదాం. సరే ఓకేనే. ఓకే చెప్పండి అన్న. ఏం లేదు. అయితే వాస్తవం ఏంటంటే వీళ్ళే అంతకుముందు ఎమ్మెల్యే సాబ్ ఏంటిలో మీటింగ్ పెడతాడు రేపు మరి ఏమైనా ఉంటే సెటిల్మెంట్ అయినాకనే అంటే ఇక మాకు పొలాలు దున్నుకోవాలి అది అని వీళ్ళు అన్నారు. సరే ఓకే. అయితే ఏమైందంటే వీళ్ళకు ఈ కాంటాక్ట్ను దానికి ఆ కాంటాక్ట్ నడుస్తలేదు. మీరు కావాలంటే ఇప్పుడు వెబ్ స్లిప్ మీరు ఒకసారి మిల్ కాడికి పోయి చూసి మాట్లాడినా కూడా మాకేం అభ్యంతరం లేదు. ఏ కాంటాక్ట్? ఇప్పుడు మనం ఇది ఎలక్ట్రికల్ కాంటా ఉంది కదా, ఈ కాంటా తర్వాత అక్కడి కాంటాకు వాళ్ళ దగ్గర మిల్లు కాంటా ఉంటుంది కదా. మిల్లు కాంటా ఉంటుంది కదా. మనకు ఇక్కడ మేము పెట్టి బరాబరే పెట్టి పంపిస్తున్నాం వీడికెళ్ళి. మిల్లు కాంటాకు దీనికి వెళ్తే షార్ట్. మళ్ళీ ఇప్పుడు టోటల్ వేబిల్ స్లిప్ నా దగ్గర మీకు వాట్సాప్ చేస్తాను. ఇప్పుడు ఈ పెద్ద తిరుపతి ఉన్నది నా దగ్గర స్లిప్ ఉన్నది. మీరు పోయి అడిగినా ఇప్పుడు అదే రైతును పట్టుకొని పోయి అడిగినా ఏం లేదు. వాళ్ళకి న్యాయం జరిగితే మాకు సంతోషమే కదా అన్న.
వాళ్ళు 10-20 ఆ మంది జమ అయినామని వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు ఆ! మరి. ఫోన్ చేస్తే మీరు ఒక పని చేయండి. సరే మా పిల్లాడిని పంపియమన్నా పంపిస్తాను ఆడికి మిల్ కాడికి. మీరు పూర్తి స్థాయిలో దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని పూర్తి డాటా తీయండి. తీసి ఎటుపెట్టి వాళ్ళు సంతోషంగా ఉంటే అయిపాయే వాళ్ళు. ఇప్పుడు 43 కిలోలు అయినాక కూడా 43 కిలోలు ఎక్కువ జోకినాక కూడా మళ్ళీ కట్ చేసుడు దారుణం కదా అనేది. దారుణం. వస్తాయి. దారుణం అయితే ఏమైతుంది చెప్పన్నా బ్రదర్ మీరు ఒకటి హ్మ్. ఒక్క సెకండ్ అయితే వాస్తవంగా ఏంటంటే వెయిట్ లాసు. ఏది మామూలుగా ఈ సంచులల్లా కొద్దిగా సినియర్ సంచులు గాని, లేకపోతే ఆ పరదల ఓడు గాని, లారీల ఓడు గాని, లేకపోతే ఒక రోజు లేట్ లోడింగ్ అవ్వుడు అయినాక గాని ఎటు పోతాయి వెయిట్ లాస్ ఎట్లా అవుతుంది? పోతాయన్న. ఇప్పుడు మీరు అంటే మీకు మీకు నేను మీకు అనుభవం లేదని అనా. ఇప్పుడు ఒక 43 కిలోలు ఒక సంచి దొరుకుతాం అన్న. మీరు మీరు కింద పోయిండ్రి. మళ్ళీ ఒక గంట తర్వాతనో, మళ్ళీ గంటన్నర తర్వాతనో పోయిర్రి. ఖచ్చితంగా మళ్ళా తక్కువ వస్తది. మేము ఇంతకుముందు ఒకసారి వెంకట మ్యాచ్ సాయి వచ్చినాయి కదా అది మ్యాచ్ రాత్రి వచ్చినా పోతాయన్న. పక్కా పోతాయి. ఇప్పుడు వీళ్ళు సాకేసింది ఉంటది కదా వడ్లు. ఇప్పుడు ఇప్పుడు 5 నెలలు 6 నెలలు వాళ్ళకి ఏమైనా చేసేది ఉన్నదా? లేకపోతే అలా 7 బస్తాలు కట్ అయినాయట. 500 బస్తాలకు 7 బస్తాలు కట్ మీరు అయినాయని ఒకసారి చెప్తున్నారు. నేను ఆ బిల్ అయిన నంబర్ కూడా ఇస్తాను. మీరు మాట్లాడుర్రి. ఏ మా లెవెల్‌లో మాట్లాడకనే కూడా నేను మేము డైరెక్ట్ పోతా కానీ వాళ్ళు జమ అయ్యారట ఒక 20 మంది. అయితే పోండి. మేము కూడా మేము మిల్ అయినా కూడా మేము కూడా ఫోన్ చేస్తాం. ఏమైనా ఉంటే చేయమని చెప్తాం. అది అది అని మాట్లాడతాం. అది వేరే సరేనా? ఓకే. ఓకే. థాంక్ యూ. రైట్.